RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలం మిర్దండి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 35 ద్విచక్ర వాహనాల, ఒక ఆటో, 10 లీటర్ల గుడుంబ, 90 ml దేశీ దారు బాటిళ్లు 47 లభించాయి. అనంతరం సీఐ ముత్యం రమేష్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తామని, సైబర్ గంజాయి ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. సీఐతో పాటు 4 మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కుటుంబం బాగుపడాలంటే ఒక ఇన్సూరెన్స్ అనేది కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు రేపు రోజు మీద నువ్వు మంచిగా పోయిన ఎదుటి వ్యక్తి మంచిగా రాడు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చిన వెహికల్లకు మ్యాక్సిమం వెహికల్లకు నెంబర్ ప్లేట్లు లేకుండా, నెంబర్లు ఇవ్వడం, తర్వాత ఇన్సూరెన్స్ లేకుండా, కొన్ని చోట్ల బండి పేపర్లు కొని బండ్లు మార్చకుండా ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఇప్పుడు మేము నోట్ చేసుకున్నాం. కౌటాల ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ నోట్ చేసుకున్నారు. ప్రాపర్గా అన్నీ చేసుకుంటాం. మీ నుంచి పత్రాలు, హామీ పత్రాలు తీసుకొని ఒకవేళ అన్ని పేపర్లు అవన్నీ కరెక్ట్ ఉండి మీరు చూపగలిగితే, ఒకవేళ ట్రాన్స్ఫర్ కానీ ఉన్నా కానీ అవి 2 రోజులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. హామీ పత్రం తీసుకొని తర్వాత బండి పేపర్లు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మీరు దగ్గర లేవు, కొందరు వేరే దగ్గర ఉన్నా అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ఎవరి వాళ్ళకి ఇస్తాం. కాకపోతే ఎలాంటి లేని బండ్లను మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా అర్థం చేసుకొని ఇప్పుడు మీ ముందే ఉన్నది. అక్కడ ఒక రెంట్లో మాకు ఈ నిషేధిత దేశదారి బాటలు మరియు గుడుంబ దొరికింది. ఇది చట్టరీత్యా నేరం కాబట్టి దీని మీద క్రిమినల్ కేసు కూడా కడుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈరోజు ఇంటరాక్ట్ కావడానికి అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మన ఏరియాలో డ్రగ్స్ గురించి అవగాహన కూడా ఉండాలా. డ్రగ్స్ అంటే మనకు ఇక్కడ వేరే లేకున్నాయి, కానీ గంజాయి అనేది ముఖ్యంగా ఉంది. ఆ గంజాయిని తుది ముట్టించేలో భాగంగా మీ యొక్క పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు కౌటాల మండలం ఉంది. కౌటాల మండలంలో 40 మంది స్టాఫ్ ఉంటారు. కానీ ఒక్క ఊళ్ళో ఎంతమంది ఉంటారు? 400 మంది ఉంటారు. అవునా కదా? మాకు 400 మంది ఒక్కొక్క తీరు ఆలోచిస్తారు, ఒక్కొక్క విధంగా ఉంటారు. మీ నుంచి సహకారం ఉన్నప్పుడే చట్టరీత్యా జరిగే నేరాలు కానీ, ఘోరాలు కానీ ఏ అయినా కానీ వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా కావాలి. మనం ఏదంటే ఇప్పుడు కర్ర, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో, అంటే తిననోళ్ళకి కాదు, తిన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరి నోట్లో కర్ర అనేది ఉంది. అది కూడా హార్మ్ఫుల్ ఎక్కువ తింటే. అటువంటి దాని మీద మెల్లమెల్లగా చిన్నగా ఏం చేసుకున్నాం. ఫస్ట్ ఒక రోజు మనం ఏమనుకుంటాం అంటే ఒక్కటే కదా అని దోస్తులతోనో సరదాగా ఒక్కసారి తాగుతూ అలవాటు కాదు లేదా అనుకుంటాం. కానీ అది అట్లా కాదు. ఒక్కసారి తాగిన అలవాటు అవుతుంది, 2 సార్లు తాగిన అలవాటు అవుతుంది. మళ్ళీ ఈ గాంజా ఏంటంటే ఒక్కసారి మనం తాగితే ఏ కళ్ళు లెక్కనో దేని లెక్కనో ఒక 24 గంటలు తగ్గుతా అనుకుంటాం. కానీ దాని యొక్క ప్రభావం మన దగ్గర దాదాపుగా ఒక నెల రోజుల రూపు ఉంటుంది. ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ ప్రభావం. కాబట్టి అలాంటి వాటికి ఏం దూరం ఉండద్దు. అలాంటిది అమ్మడం కానీ, కొనడం కానీ, తినడం కానీ ఏది చేసినా నేరమే. ఓకేనా? అనవసరంగా ఇబ్బందులు పడతారు. ఇక్కడ పత్తి చేనులు అందరూ పత్తిలు, మిర్చిలు, వ్యవసాయదారితాలు ఉన్నారు. కాబట్టి ఎవరో ఒకరు ఏదైనా పాత అలవాట్లు ఉన్నా అది ఉన్నా కానీ గంజాయి మొక్కలు లాంటి పొలాలలో వేసినట్టయితే దానికి సంబంధించి మీకు వచ్చే రైతు బంధు కానీ, తర్వాత మీకు ఏమైనా గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్ అన్నీ కూడా రావు. కాబట్టి ఎవరు కూడా దాని జోలికి పోవద్దు. అలాంటి ఏది కూడా చేయొద్దు. మీ లోపల కానీ, మీ దగ్గర కానీ, ముఖ్యంగా మేము ఇస్తున్న యూత్కి ఏంటంటే ఒక్కొక్క బైక్ చూస్తే 2 లక్షలు 3 లక్షల బైక్ కూడా ఇక్కడ ఉన్న ఈ ఊళ్ళో మేము అనుకోవాలి అంత పెద్ద బైకులు ఉంటాయని. ఈ రోడ్లు ఉన్న తీరును బట్టి, మీరు నడిపే తీరును బట్టి కూడా మీకు చాలా ఇబ్బందికరం. బట్టి అందరు లేచే ఉంటారు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నాం. ఇబ్బంది పెట్టినట్టుంటే మీరు అందరూ కూడా పెద్ద మనసుతోనే దాన్ని క్షమించాలి మమ్మల్ని పోలీసు వాళ్ళని. కాబట్టి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాంతిలాల్ పాటిల్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీస్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతోనే పోలీస్ మమేకం ఉండడం. పోలీసు కూడా మీలో ఒక భాగంగా ఉండే విధంగా ఈ ప్రోగ్రాం చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కూడా మేము కొన్ని మీకు సూచనలు ఇవ్వడుతుంది, మీ నుంచి కూడా సూచనలు తీసుకోవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి మీ నుంచి చేసింది ఏంటంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ ఏరియాలో జరుగుతున్నాయా ఇదని తెలుసుకునే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం. ముఖ్యంగా మన పల్లెటూరు, అందరు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి ఎక్కువ ఇక్కడ. అంటే మన దగ్గర వేరేది ఏమి ఉండదు. కానీ
ఇప్పుడు మేము చేసిన దాంట్లో మ్యాక్సిమం మేము ఎక్కడైతే చెక్ చేసినామో ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి ఒక మోటార్ సైకిల్ కానీ ఏదో ఒక వాహనం ఉన్నది. కానీ దేనికి కూడా వాళ్ళకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అంటే దానికి సంబంధించిన పేపర్లు లేవు, పత్రాలు లేవు. ఇప్పుడు మనకే ఆధార్ కార్డు అనేది ఒక పత్రం ఉంది, అవునా కదా? ఇప్పుడు ఉమెన్ ఇప్పుడు అమ్మలు కానీ అక్కలు కానీ బస్సు ఎక్కినప్పుడు